కోరిక ముక్తి పొందాలనేట్టుగా ప్రతి ఒక్కరూ ముక్తి పొందాలనేది ఆశ ఉంది. మరి ముక్తి పొందటానికి ఏం చేయాలి మనం అనేది తెలియకుండా చేస్తున్నాం. ఇది చేస్తే ముక్తి, అది చేస్తే ముక్తి అని. ఏం చేసినా ముక్తి లేదు. చేస్తూ ఉంటే ఇవాళ చేసిన పని అయిపోయింది, రేపు ఇంకో కొత్త పని వచ్చింది, అది అయిపోతే ఎల్లుండి ఇంకోటి వచ్చింది. ఇట్లా రోజులు గడిపోవటమే. ముక్తి బాటను ఎప్పుడు ఎదుర్కొంటాం? సంసారాన్ని విరక్తి కలిగి పూర్ణ వైరాగ్యం కలిగి ఆత్మసాక్షాత్కారం పొందకుండా చావడం ఎందుకు? ఈ శరీరం వచ్చింది ఆత్మసాక్షాత్కారాన్ని పొంది ఆ దైవశక్తిలో లీనమని ఈ శరీరం వచ్చింది. ఈ మోక్షం పొందే స్థితి ఇతర జంతువులకు, ఏ జంతువులకు లేదు. పశుపక్షాలకు లేవు, మరో జంతువులకు లేవు, పశువులకి లేదు, మానవుడికి ఉంది. ప్రతి ఒక్కడూ మోక్షం పొందొచ్చు. మరి ఎట్లా అంటే దీనికి వైరాగ్యమే ముఖ్య కారణం. అన్నిటి మీద వైరాగ్యం, శరీరం మీద విరక్తి కలిగి ఒక గురువును కొట్టుకొని ఉపదేశం చేయించుకొని ఆయన చెప్పిన రీతిలో కదలకుండా కూర్చొని బాగా నిటారుగా కూర్చొని గురు మధ్య స్థానాల్లో దృష్టి నిలిపి మనస్సు అక్కడే నిలిపి మనస్సు తొణకుండా దృష్టి చెదరకుండా నిలపాలి. ఇది ఎట్లా నిలుస్తుంది? మరి నా మనసు నిలవడం లేదే, పరిపరి విధాలా పోతుందే అని అనుకుంటాం. పోతుంది మరి. ఎందుకని? మనం చచ్చేదాని కంటే ఈ రామాయణాలు సంసారం పెద్దది చేసుకోవడం, ఐశ్వర్య భోగభాగ్యాలు పొందటం, అదే ఎక్కువ ఆనందం అవుతుంది. అలాంటప్పుడు ఎన్ని జన్మలు ఎత్తినా మోక్షం మొదలే. ఎన్ని జన్మలు ఎత్తని మరి మోక్షం పొందాలంటే వీటన్నిటి వదిలిపెట్టి లోకాలు తిరగాలనా, దేశాలు తిరగాలనా అని అనవచ్చు. వీటన్నిటి మీద వైరాగ్యం కలిగి శరీరం మీద కూడా విరక్తి కలిగి
లోకాలు తిరగబడలేదు, దేశం అంతా తిరగబడలేదు. కదలకుండా ఒక చోట కూర్చుంటే చాలు. కదలకుండా కూర్చొని ఈ భూపంచస్థావరంలో దృష్టి నిలిపి చూస్తూ ఉండాలి కొన్నాళ్ళు. అది ఎంతకాలము అంటే ఎంతకాలం అని చెప్పేది ఏం లేదు, అక్కడ చెప్పడానికి లేదు. ఎవరెవరి తీవ్రమైన ఆసక్తి ఎవరికి ఉంటుందో హృదయంలో, ఆ తీవ్రమైన ఆసక్తి కొద్ది అది ముందుకు వస్తుంది. దాన్ని మొట్టమొదట కూర్చున్నాం అనుకోండి, దృష్టి నిలిపితే రెండు చూపులు ఒకటై భూపంచస్థానాల్లో దృష్టి నిలిస్తే, మనస్సు దృష్టి నిలిస్తే ఈ భూమధ్య స్థానం నుండి ఒక శ్వాస కిరణం ఇటుబడి సహస్రానికి వెళ్తుంది. ఈ శ్వాస పైకి కిందికి తిరుగుతుంది, మనకి పైకి కింది తిరుగుతుంది. కానీ ఈ శ్వాస ఎక్కడికి పోతుంది, ఎక్కడి దాకా పోతుంది, ఎక్కడి నుంచి వెనక్కి తిరుగుతుంది అనేది మనం ఆలోచించడం. అలాంటప్పుడు ఎన్ని జన్మలు ఎత్తినా ఏముంది, ఏమీ లేదు. అలా కాదు, కదలకుండా కూర్చొని శ్వాసను వదిలిపెట్టి దాని జోలికి నువ్వు పోవద్దు, శ్వాస జోలికి నువ్వు పోవద్దు. దాని ఇచ్చిగా దాన్ని ఆన్ని దాని జోలికి పోకుండా కూర్చునేటప్పటికీ దాన్ని వచ్చిన తగ్గిపోతుంది. శ్వాస పూర్తిగా తగ్గిపోతుంది. అప్పుడు ఇక్కడి నుంచి ఈ గొంతుకాడికి ఈ లోపల తిరుగుతుంది. తిరిగేటప్పుడు అప్పుడు లోపల ఉన్నటువంటి ఆత్మశక్తి, ఆ జ్యోతి స్వరూపం బయటకు వస్తుంది. ఈ కళలో కనపడుతుంది. దాన్ని చూస్తూ క్రమేపీ ఓంకారాన్ని వింటూ ఈ రెండు కలుసుకొని అంటే అదే పరమానందం. బ్రహ్మానందం అదే, ఆనందం అదే, పరమానందం అదే. ఈ ఓంకారము ప్రకాశము, ప్రకాశాన్ని చూస్తూ ఓంకారం వింటూ కామ్గా కూర్చుంటే ఈ టెంటి వల్ల హృదయంలో ఇక్కడ ఆనందం ఉప్పతిల్లుతుంది. ఆనందో బ్రహ్మ అన్నట్టుగా ఆనందం ఉప్పతిల్లుతుంది ఇక్కడ. అది శరీర నకశిక పర్యంతరం పోరాడుతుంది. శరీర నకశిక పర్యంతరం నిండేటప్పటికి
ఇది ఈ శ్వాస ఓంకారం. దాన్ని ఈ శరీరం తట్టుకోలేదు, ఆ ఆనందానికి శరీరం తట్టుకోలేదు. అయితే దాన్ని కొద్దిగా కుదించుకుంటూ తన అనుభవం తెచ్చుకుంటే కొన్నాళ్లకు శ్వాస పూర్తిగా అయిపోతుంది. శ్వాస నాలో ఆడుతుందా ఆడలేదా అనేది తెలియదు. శ్వాస తెలియాలంటే ముక్కులు కాడ తెలియాలి, బయటకు వస్తుందా రాలేదని. చాలా బయటికి రాలేదు, లోన అవ్వలేదు, అంతర్గతం అయిపోయింది. శ్వాస ఆగిపోయినా శరీర స్మృతి తెలుస్తుంది. కొంతకాలానికి అదే పరిస్థితిలో ఉంటే అప్పుడు శరీరం తెలియదు, కంటికి కనపడదు. ఆ జ్యోతి స్వరూపం ఓంకారం రెండే. నువ్వు చూస్తుంది ఏదే, వింటుంది ఏదే. నువ్వు జ్యోతి స్వరూపమే, నువ్వు ఓంకార స్వరూపమైనవా. అది ఇప్పుడు నాకు కనపడుతుంది అంటే అది కొంతవరకే. నాకు ఓంకారం కనపడుతుంది, నాకు ప్రకాశం కనపడుతుంది, ఆత్మజ్యోతి కనపడుతుంది అని చెప్పుకుంటాం. చెప్పుకోవచ్చు, తప్పలేదు. అది కనపడుతుంది, ఇది వినపడుతుంది అన్నంత కాలం మోక్షం లేదు. అయితే ఎట్లా? కంప్లీట్గా నేను వదిలిపెట్టి శరీరాన్ని, సంసారాన్ని, బంధుత్వాన్ని వదిలిపెట్టి వైరాగ్యం కలిగి, పూర్ణ వైరాగ్యం కలిగి నాకు ఆత్మే కావాలి అని కదలకుండా కూర్చొని ధ్యానం చేస్తే ఇప్పుడు ఆత్మప్రకాశం, ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. అది ఆత్మ సాక్షాత్కారం అయ్యింది అది సంతోషపడ్డా మోక్షం లేదు. ఎట్లా? ఆత్మ సాక్షాత్కారం అయ్యి ఆత్మ ప్రకాశం శరీరం అంతా నిండుకొని ఎటు చూసినంత లెక్క అంతా ప్రకాశమయమై అప్పుడు అందెవరు? ఇది నేనే. ఆ రెంటి అనుభవం రెండు. నాకు వినపడుతుందని లేదు, నాకు కనపడుతుందని లేదు, అది వ్యవహారం ఇక లేదు. అదే నేను. ఓంకారం కనపడుతుంది, ఓంకారమే నేను. ప్రకాశం కనపడుతుంది, ప్రకాశమే నేను. నేను ప్రకాశం, నేను ఆత్మజ్యోతి, నేను ఓంకారం.
ఈ నేను అనేది వదిలిపోవాలా. నేను ఆత్మజ్యోతిని, నేను ఓంకారం అంటున్నాను, అటువంటిని వదిలిపెట్టాలి. ఇప్పుడు మన మనుష్యులు పొద్దు తెల్లవారులు నిద్రలేసిన మొదలుకొని సాయంత్రం దాకా నేను మనిషిని తలుచుకుంటూ జ్ఞాపకం చేసుకుంటామా? నేను మనిషిని అని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు మనిషివే, కానీ నేను మనిషిని అని అనుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు అక్కడ మనిషి కాకుండా ఉంటే అప్పుడు నేను మనిషిని అని అనుకోవాలి. నువ్వు మనిషి అయ్యే ఉండవు. నీ శరీరాన్ని తెలుసుకోవడానికి ఇంకా జపాలు ఎందుకు, తపాలు ఎందుకు, సాధనలు ఎందుకు, తపస్సులు ఎందుకు? కనపడుతూనే ఉంది కదా. ఇదే నేను. ఎవరైనా పిలిస్తే ఏమయ్యా అంటే వెనక్కి చేసి వస్తాడు. అలాగా ఆ రెంటిని మర్చిపోయి శ్వాసరేలు కాదు, ఓంకారరేలు కాదు అని వాటి రెంటిని మర్చిపోవాలి. మర్చిపోయి ఓంకారం నువ్వే, ప్రకాశం నువ్వే. ఇక నేను అనుకునేది ఏమన్నాడా? నేను ప్రకాశం అనుకోనే అవసరం లేదు ఇక్కడ. నేను ఓంకారం వింటున్నాను అనే అవసరం లేదు ఇక్కడ. వింటున్నా నువ్వే, దాన్ని చూస్తున్నా నువ్వే, రెంటికి ఆధారం నువ్వే. ఇది నేనే అది నీకు స్థిరమైనాడు. శరీరం మర్చిపోయి ఎంత టైం కూర్చుంటావో కూర్చో. శరీరం మరుపు రావాలి. శ్వాస ఆగిపోవాలి. శ్వాస ఆగిపోయి శరీరం మరుపుకు వస్తే ఎంతసేపు ఉంటుందో దాన్ని గమనం చేయదు. ఒక గంట ఉంటుందా, 2 గంటలు ఉంటుందా, ఒక పూట ఉంటుందా, ఒక రోజల్లా ఉంటుందా? ఎవరు ముక్తిని పొందిన మహాత్ముడికి ఒక గంట లేదు, 2 గంటలు లేదు, ఒక రోజు లేదు. ఇక శ్వాస ఆడేది తనకు తెలియదు. ఏడో ఆడుతుందేమో, శరీరం కోసం ఎక్కడో కైలాడుతుందేమో, తనకు మాత్రం తెలియదు. తనకి బాధ ఉండదు, హాయిగా ఉండదు, ఆనందంలో బ్రహ్మ. దాన్ని చూస్తూ దీన్ని వింటూ ఆ రెంటిని కలయికలో ఆనందం ఉత్పత్తిల్లుతుంది. ఆనందాన్ని అనుభవిస్తూ కట్టు కదలకుండా ఉంటాడు. అదే తపస్సు చేసుకునే మహాత్ముల్ని ఎవరన్నా కదిలిచ్చారనుకో పోయి, ఆయనకి కడుపులో బట్ట పుడుతుంది. మా ఆనందాన్ని గాయేసాడు వీడొచ్చి, అది అప్పుడు కోపం వచ్చి ఏదైనా శాపం పెట్టాడు అయిపోతుంది.
అలాంటి వాళ్ళు మన మునీశ్వరులు. అలానే రెంటిని చూస్తూ శరీరం మర్చిపోయి జ్యోతే నేను ఓంకారమే నేను అని స్థిరమైపోయి ఎప్పుడు స్థిరమైపోతుందో అదే జీవన్ముక్తి పదం. పోదని అదే. బతుకున్నప్పుడు శ్వాస లేదుగా, బతుకున్నప్పుడు శ్వాస లేకపోయేటప్పటికీ శరీరం ఉంది, శ్వాస లేదు. ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఉంటుంది. అంతకాలం ఉండే తర్వాత దాని టైం వచ్చినప్పుడు కదలకుండా ఈ ఘాట్లో నుంచి ఆ ఘాట్లో దొరుకుతుంది. అంటే ఈ రూమ్లో నుంచి ఆ రూమ్లోకి మారిపోయింది. ఈ రూమ్లో నుంచి ఆ రూమ్లోకి పోయేటప్పుడు ఈ శరీరం ఇక్కడే ఉండిపోతుంది. ఇది మృత శరీరం అవుతుంది. నువ్వు సాక్షాత్తుగా ఆ రూమ్లో విడిపోతావు. ఎలా విడిపోతావు? జ్యోతి స్వరూపుడు అయి విడిపోతావు అని తెలుస్తూనే ఉంటాయి. కంప్లీట్ లోకాలన్నీ తెలుస్తుంది. అలా ముక్తి పదాన్ని పొందాలంటే ఈ విధంగా ధ్యానం చేసి తపస్సు చేసి ముక్తి పొందాలి. ఈ శ్వాసను మనం ఆపుకుంటే కాదు, మన శ్వాసను ఆపుకుంటే దెబ్బ తెచ్చిపోతాం. మనం శ్వాస ఆపుకోవడానికి పర్లేదు. దానంతటా అది ఆగిపోవాలి. అది ఎప్పుడు ఆగిపోయిందో ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఇక్కడ వచ్చినప్పుడు వచ్చింది అనుకోవాల్సిందే. అలాంటి స్థితి కలగాలి. అది జీవన్ముక్తి యొక్క లక్షణం. అప్పుడు వాడు తిన్నైన వాడే, మాట్లాడిన వాడు కాదు, తిట్టిన వాడే, కొట్టని వాడే, ఏం లేదు, నిరామయం. అది అమృత పదవి అన్నారు దాన్ని. ఎందువల్ల ఇక్కడ జీవుడు లేడు, కొట్టడానికి జీవుడు లేడు. కోపం వస్తే కదా కొట్టేది, కోపం రావడానికి జీవుడు లేడు. జీవుడు ఎక్కడికి పోయాడు? ఈ ప్రకాశంలో ఓంకారం లైవ్ అయిపోయినాడు. జీవుడు అనేవాడు చీకటి. ఆ చీకటి అనేది దీంట్లో లైవ్ అయిపోయింది. ఇక 24 గంటలు చీకటి అన్న మాట నీకు లేనే లేదు. రాత్రి కానీ పగులు కాదు, పట్ట పగులు ఉంటట్టే ఉండదు. రాత్రి కూడా, అపరాత్రి కూడా. మరి ఆ లక్షణాలకు మనం రావాలి. అంటే ఏం చేయాలా? వైరాగ్యమే దీనికి కారణం. వైరాగ్యం కలిగి, విరక్తి కలిగి ఆత్మధ్యానంలో కూర్చుంటే ఆత్మనిష్ఠుడు అవుతావు, ఆత్మ సాక్షాత్కారం పొందుతావు. అప్పుడు నీకు ముక్తి పదం. ఆత్మ సాక్షాత్కారం అయినా ముక్తి లేదు.
అయితే ఎట్లా భక్తి ఆత్మసాక్షాత్కారం అయింది, అది విడిగా ఉంది అయింది, నువ్వు చూస్తావు. అది అక్కడ ఒక అక్కడి విడిగా నీకు కనపడుతుంది, నేను చూస్తానని అనుకుంటున్నాను. అలా కాదు, చూసేది లేదు, వినేది లేదు, అంతా నేనే. వినేవాళ్ళు లేడు, చూసేవాళ్ళు లేడు, చెప్పేవాళ్ళు లేడు, నిద్రపోయేవాళ్ళు లేడు, మేలుకునేవాళ్ళు లేడు. అంతా అదే, అంతా నేనే, ఇంక రెండేది లేదు. ఇటువంటి స్థితికి మనం రావాలి. రావాలంటే వైరాగ్యం కలిగి ఆత్మచారంలో పరిపూర్ణమైనటువంటి ఆసక్తి, నమ్మకం, ప్రేమ కలగాలి. మృత్యు మీద భయం, సావు అంటే భయం కలగాలి. సావు అంటే భయమో అన్నారు కొంతమంది. సావు అంటే ఏం భయం, ఏముందాడా భయం పట్టడం? చచ్చిపోతే మేలకుండా శ్వాస తినిపోయా మన మేలకుండా పడిపోతుంది, ఇంకా భయం ఎందుకు నీకు? అన్ని వాదన చేశారు కొంత. సరేలే, అది నీకు భయం లేదు కదా అలా చెప్తారు. భయపడేవాడికి ఇంతకు మించిన భయం ఇంకొకటి లేదు. అందుకనే మోక్ష ప్రీతి, మరణ భీతి, ఈ రెండు కలిగిన వాడు మోక్షాన్ని తొందరగా పొందుతాడు. మోక్షం మీద ఆశ, మరణం అంటే భయం, ఎప్పుడెప్పుడు వచ్చిందో సావు, అది ఆ భయం. ఈ ఆత్మసాక్షాత్కారం పొంది ఓంకారం ఆత్మని రెండింటిని అనుభవంలో తెచ్చుకొని నేను అదే అని అనుకుంటూ అదే స్థిరమైపోయినప్పుడు అప్పుడు నీకు మృత్యువు లేదు. మృత్యువుని జయించేది అదే, జయించడం అప్పుడే. మృత్యువుని జయించడం ఎలా అంటే అదే, ఈ ప్రాణం దాంట్లో లైవ్ అయిపోతుంది కారణం రాకుండా, అదే మరణం. బతుకుని సచ్చిన వాడే జీవన్ముక్తుడు, సత్య బతుకుండేవాడే జీవన్ముక్తుడు. అప్పటికంత మరణ భయం అనేది ఇక ఏమీ లేదు. మరణ భీతి, భయం ఏమి లేదు. దీంట్లో వెళ్ళిపోయింది కింద, మరణ భీతి దీంట్లోనే పోయింది. నేను అక్కడి నుంచి నీకు మరణ భీతి లేదు. నేను శాశ్వత స్వరూపుణ్ణే. నేనే ఒకనాడు కొంతకాలం ఉండి కొంతకాలం లేకుండా పోయేవాడి కాదు. శాశ్వతము అంటే సర్వకాలము, ఎల్లవేళ సూర్యరూపం సందు లేకుండా జగత్తులన్నీ, ఈ లోకాలన్నిటినీ మింగి లోకాల పై ఎత్తుకు పోయి ఈ లోకాలన్నీ బొమ్మలాటలు ఆడుతుంటే చూస్తూ ఉంటాడు. ఇక బొమ్మలాట, ఆ బుక్కడికి ఈ బొమ్మలాట, మనంతా బొమ్మలాట. ఈ బొమ్మలాటని ఏదో కాలం కొంచెం కాలం జరగని కాలయాపన కోసం అలా చూస్తూ ఉంటారు. మనకు ఇది బ్రహ్మాండం. డబ్బు భరించేస్తే బ్రహ్మాండం, బంగారం భరించే బ్రహ్మాండం, ఆనందం. నిద్ర కట్టుకుంటే ఆనందం, ఫలం కొట్టే ఆనందం. ఈ ఆనందాలతో చచ్చిపోతాము.
అదే నిజమైన అంగలాంతం అనుకుంటున్నాం మనం. ఇది నిజమైంది కాదు. సత్యదాడి ఏది లేదు. పర్వాలేదు, ఇల్లు లేదు, డబ్బు లేదు, బంగారం లేదు, భార్య లేడు, భర్త లేదు, బిడ్డలు లేదు, ఎవరు లేదు, అంతా సోయం అయిపోయి. అప్పుడు అది ఏదైనా నేను బతికించినా? డబ్బు బతికించిందా? బంగారం బతికిస్తుందా? పొలం బతికిస్తుందా? బిడ్డని మేడలు బతికిస్తాయా? ఏ బతికిస్తలేవు. అందువల్ల ఏంటంటేమో ఇవన్నీ నన్ను బతికిచ్చే కాదు, సంపత్తిని అని అన్నిటి మీద విరక్తి కలిగి, వైరాగ్యం కలిగి, మరి పనులు చేసుకుంటూనే వైరాగ్యం కలిగి, విరక్తి కలిగి సంసారం వదిలిపెడితే ఎవరు ఒప్పుకోరు. సంసారం తీరి సంసారం జరుగుతుండాల్సిందే. ఆ ఇంట్లో సంసార పనులు చేసుకోవాల్సిందే. వాటిని చేసుకుంటూ దీంట్లోనే ఉండాలి. అప్పుడు అంత మయమైపోతుంది. ఆ తీరులో సంసార కర్మలు చేసుకుంటుంటే ఎంత ఆనందం. మనం చేసే పని అవతల వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది, వాళ్ళు సంతోషపడతారు. అది ఆనందం ఉత్పత్తిల్లుతుంది ఆడ. అందువల్ల అది నిష్కామం. నిష్కామ కర్మలు చేసుకుంటూ, అంటే నిష్కామ కర్మ అంటే ఆశ లేదు కర్మ. మీద ఆశ లేదు, చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం. అదే చెయ్యాలి కాబట్టి చేసుకుంటున్నాం. ఇప్పుడు పవనం చేసుకున్నాము. ఎవరి సొంతం ఇది? నా సొంతమా, నీ సొంతమా, ఇంకొక సొంతం అయింది. ఇది ఒక బాధ్యతగా పెట్టుకొని చేసుకుంటున్నాం. అట్లనే చేసే కర్మలను ఆశ వదిలిపెట్టి కర్మ చేసుకుంటూ పోతుండేది. ఆ కర్మ అయిపోయినప్పుడు మేలకుండా శిలా విగ్రహాలు కూర్చునేది. ఈ తిరిగి రావాలి. ఈ తిరిగి పట్టుకోవాలి. బాగా శ్రద్ధ కలిగి, వైరాగ్యం కలిగి, ఆసక్తి కలిగి, ప్రేమ కలిగి, ఇన్ని విధాలు దాన్ని పట్టుకోవాలంటే ఇవన్నీ వచ్చి వీటన్నిటినీ చేర్చుకునేటప్పటికి కదలకుండా కూర్చుంటావు. శరీరం దానంతడే కదలకుండా కూర్చుంది. ఇక అక్కడి నుంచి శరీర తాండవం, ఆనందము, ఓంకారమే బ్రహ్మమయం, ప్రకాశమే బ్రహ్మమయం, పరబ్రహ్మ స్వరూపమే అది. అదే నేను, అదే నేను అనేది స్థిరమైపోవాలి కదా. తేడా ఇకనే ఉండకూడదు. సూది ఇంకొకరు సొంత కూడా తేడా ఉండకూడదు. శరీరం నాది అనుకున్నాం. శరీరం ఎక్కడన్నా ఏదైనా స్వరూపొచ్చిందా? లేదు. మనం దీన్నేమైనా 24 గంటలు జప చేస్తున్నాం. నా శరీరం, నా శరీరం, నా శరీరం అని కనపడ్డ వాళ్ళు అందరూ చెప్పుకుంటా, ఇది నా శరీరం అని. ఇది నాది స్టాండ్ అయిపోయింది, స్థిరమైపోయింది నాది అనేది. దీని గురించి ఆలోచన లేదు. ఉందా లేదా
ఎక్కడికన్నా వెళ్ళిందా, ఏడన్నా దూకిందా? ఈ వ్యవహారాలకు అవసరం లేదు కదా. నాది ఏదైనా నేను పోయి ఎందుకు దూకుతాను? ఏడదోప నేను నాకెందుకు, నేను బాగానే ఉంటాను. ఈ సిరిలో ఉండాలాడ. ఈ శరీరం పోయిన తర్వాత, శరీరం కనపడకుండా పోయిన తర్వాత ముక్త స్వరూపుడవై, పరబ్రహ్మ స్వరూపుడవై, ఆనందధాముడవై, అమృత పురుషుడవై, శాశ్వతుడవై, అంతటికీ కర్తవై, లోకాలన్నిటికీ కర్తవై, సర్వప్రాణులకు కర్తవై, దేవతలకి దేవుడువై నిలబడి ఉంటావు. నువ్వెవరి దగ్గరికి పోవలేదు కదా. సర్వదేవతలు నీ దగ్గరికి వస్తారు. ఎవరు చెప్పే పైన వాళ్ళకి చెప్పి పంపిస్తుంటారు. ఇటువంటి స్థితికి రావాలి మనం. అప్పుడు ముక్తి. ఇవి జన్మలేవు. ఎట్లా వస్తావు? పదే 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 ఎట్లా అనుకోకుండా ఈ సంసారంలో పుట్టడమే ఒక నష్టం, పెళ్లి చేసుకోవడం రెండో నష్టం. ఇదంతా నా కారా సంపాదించుకోవాలి, నేను కూడబెట్టుకోవాలంటే మూడో నష్టం. ఈ ఎన్నిటిని ఆడి ఆఖరికి 4 నష్టం శరీరం చచ్చిపోతుంది. ఇది మనం పుట్టిన బతుకిది. అలా కాకుండా నేను మోక్షాది పొందాలి, నాకు సావట్టే భయం, సాగకూడదు, శాశ్వతంగా బతికుండాలి అన్నటువంటి ఉద్దేశం కడుపు నిండా పెట్టుకొని దాన్ని ఆసక్తితో, ప్రేమతో, శ్రద్ధతో, భక్తితో సాధన చెయ్యి. మనిషి సాధన చెయ్యి. అప్పుడు నీవు భక్తి పొందుతావు. నేనెప్పుడు నేను బాగుపడేది ఎప్పుడు అని అంటుంటారు కొంతమంది. ఎప్పుడు బాగుపడేది ఏంటంటే ఎప్పుడు బాగుపడతానంటే ఇప్పుడు బాగుపడలా, ఇప్పుడు బాగాలేదు, నేను బాగుపడాల, నేను ఆత్మను చూడాలి అని అంటుంటాను. నేను వెనక ఈ నేనును కూడబెట్టినటువంటి వ్యవహారం, అజ్ఞానం బోరెడుతుంది. ఈ నేను అనే దానికి బలం. ఈ నేను అనేది నువ్వు మర్చిపో. పలాది నేను, ఆ పని చేసేవాడు నేను, ఈ పని చేయాలా, ఆ పని చేయాలా, ఇదే నా వల్ల ఇది పని, ఇది నేను తప్పకుండా చేయాలా, ఇది నా కర్తవ్యం, నా బాధ్యత, ఇలా తీర్థం చెప్పేది మా కాలాత. ఎవరైనా మోక్షం పొందాలి, తప్పకుండా మోక్షం పొందాలి. ఆ ఉద్దేశం హృదయంలో పెట్టుకొని ఆత్మోచ్చారం చేసి కూర్చొని
ఇక్కడ ఆత్మ, ఇక్కడ హృదయంలో అంబట్టు ప్రమాణంగా ఆత్మజ్యోతి వెలుగుతుందంటాడు. అది ఎట్లా మనకు తెలిసేది? ఎవరో తెలియదు. ఎట్లా అంటే దాని ఉపకరణాలు ఏదో ఒక వినరాని మాట విన్నాం, భయోత్పాదకమైన మాట విన్నాం సడన్గా అంట శ్వాస ఆగిపోతుంది. మరి చెప్పలేరు, వాళ్ళు తిరిగి మళ్ళీ అప్పుడు మాట్లాడాలి. ఆనందం వచ్చింది, ఇక్కడ ఆనందం కలుగుతుంది, హృదయంలో కలుగుతుంది. దాన్ని నోటి ద్వారా నవ్వి 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 పొట్ట బయలుపట్టుగా నవ్వుతాం. అది ఆత్మానందం అటువంటిది కాదు. ఆత్మానందం ఈ లోకానందాలుగా అలాగా ఉండే పని అయితే జీవుడు బతకడు, మనం బతుకు చచ్చిపోతాం. ఆత్మానందం అలా కాదు, శాశ్వత స్వరూపం అది. అంతా అదే, లోకం అంతా అదే. పరబ్రహ్మ స్వరూపమే లోకం. పరబ్రహ్మే ఈ లోకాలు సృష్టించింది. ఒక చిన్న సంకల్పం కలిగిందంటే ఆ పరబ్రహ్మానికి, ఆ చిన్న సంకల్పమే లోకాలని పుట్టేసింది. ఇదేంటే పెద్ద సాగుగా ఉన్నాయి, ఆయన పక్క తప్పితే మీద కూడా కూర్చున్నాడు. అయితే ఇది ఎట్లా? ఇది మాయాదేవత. ఆ మాయాదేవత దీన్ని ఆడిస్తుంది. ఈ పరిస్థితి మోక్ష పొందాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే అన్నిటి మీద ఆశ వదిలిపెట్టి, శరీరం మీద ఆశ వదిలిపెట్టి, సంసారమైన ఆశ వదిలిపెట్టి, భోగ వాక్యాల మీద ఆశ వదిలిపెట్టి, భార్య మీద, భర్త మీద, బిడ్డల మీద ఆశ వదిలిపెట్టి, వైరాగ్యం కలిగి, విరక్తి కలిగి ఆత్మసాధన చేస్తావో నీకు ఒక్క క్షణంలోనే ఆత్మశక్తి తెలుస్తుంది. మోక్షం అంటే ఎప్పుడే ఎట్లాంటిది అంటే రెప్పపాటులో ఉన్నట్టు మోక్షం. రెప్పపాటు, పై రెప్ప వచ్చి కింద రెప్ప పైన పడేటప్పటికే మోక్షం కలిగిపోతుంది. అంత తేలికట మోక్షం అనేది. పై రెప్ప వచ్చి కింద రెప్ప మీద అనుకోవడం ఎంత కష్టమో ఇదే కష్టం అంట. ఇది పై రెప్ప వచ్చి కింద రెప్ప మీద అనుకోవడం ఇదే కష్టం అంట. కానీ ఇప్పుడు మనకి అది కష్టం కాదు. బయటలా కళ్ళు కట్టు రెప్పలు పోయటం, తిరగడం ఇది అలవాటైపోయింది, హాయిగా ఉంది. ఇది రెప్ప కొడుతున్నా నిబ్బుడుతుంది, బాధగా ఉంది, బరువుగా ఉంది, మనం అనుకోవడం లేదు, అసలు అది లేదు. మోక్షం అంతకంటే తేలిక ఉందంటారు. అంటే ఏముంది అంతే కాదు, ఈ లోపలదాన్ని పెద్దగా వెలిగించుకొని బయట తెచ్చుకోవడం. మరి ఎన్ని ఉన్నాయి ఇతరత్ర వ్యవహారాలు, హర్షడ్వర్గాలు, తిరుగుడాలు, మరి అష్టవస్తువులు, నవగ్రహాలు, పంచభూతాలు, ఇవన్నీ ఉన్నాయి. అంటే వాటి నీకెందుకు? ఆ గుమ్మిపడి తీసుకొచ్చి జ్ఞాపకాలు పెట్టుకుంటా పొట్ట నిండా ఎందుకు అయ్యి నీకు? పడితే నీకే పని లేదంటే వదిలిపెట్టి కదలకుండా కూర్చో మోక్షం కావాలంటే.
లేకపోతే నీ ఇష్టం సవ కట్టావు. గురువు ఇట్లా గురువుని శిష్యుని అడుగుతానే ఉన్నాడు. ఆయన చెప్పని వాడు అడగను, ఈయన చెప్పని వాడు అడగను, అడిగి వాడికి నోరు పోయింది. చెప్పి ఏది నోరు పోయింది. ఆఖరికి సర్వం చెప్పి ఇసుగు పుట్టి ఆఖరికి ఒరే రాయన ఇదంతా యుద్ధకైనా నా ప్రాణం చేస్తారు, ఒక పండోటి మెడలో కట్టుకున్న బయలు దూకరాదా అంట. ఉన్నాళ్ళ నుంచి నా ప్రాణం చేస్తుంటావు, నీకు ఎవడు చెప్పలేడు, బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడు. బండ మేడ కట్టుకో బయలు పేదైపోతుంది అని చెప్పాడు ఇసుగుట్టి. అట్లనే నాకెట్లా నేనెప్పుడు నాకు వచ్చేది ఎప్పుడు, నేను చూసేది ఎప్పుడు, నేను వినేది ఎప్పుడు. ఇప్పుడు ఇదే మాట్లాడుతా. పోయిన నెలలో ఇదే మాట, అంతకుముందు నెలలో ఇదే మాట, అంతకుముందు సంవత్సరం నాడు ఇదే మాట, ఇక వచ్చే సంవత్సరం కూడా ఇదే మాట. ఎల్లకాలం బతికంతకాలం నేనెప్పుడైనా సరిపోయా, అన్నా సరిపోయా. ఇంకా నువ్వు ఎప్పుడైతే ఇట్లా ఉంటుంది. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి కాలం వ్యక్తమైన చరాచరం తత్పరం దర్శితవ్యే తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమదుర్గదం కేవల జ్ఞానమూర్తిం భగవాతీతం గగనసదృశం తత్వమస్యాదృశ్యం ఏకమనిత్యమరమచలం సర్వది సాక్షిభూతం భావాతీతం త్రిగుణరై సద్గురం తం నమామి. హరి ఓ
మంచిగా తాగుతారు. కొత్త